గొప్పతనం, అది గులాబీ జెండా గొప్పతనం. అటువంటి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న కార్యకర్తలుగా మనందరం కూడా గర్వపడాలి. ఇవాళ బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండా కప్పుకునే అవకాశం రావడమే ఒక గర్వకారణం మనకు. అటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా తప్పకుండా రజతోత్సవ ఉత్సవాలు ఏదైతే చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుందో పార్టీ, దానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో మిగతా ఏ జిల్లాలకు తక్కువ కాని విధంగా సొంతంగా ఏ వరంగల్లో జరుగుతుందో వరంగల్ని మించి ఉమ్మడి నల్లగొండ జిల్లా, సూర్యాపేట జిల్లా కార్యకర్తలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా కథం దొక్కి పోవాలి. కేసీఆర్ ఆశించిన స్థాయిలో తప్పకుండా ఆ వరంగల్ సభను విజయవంతం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ అవకాశం ఇచ్చి, నేను కోరిన 2012లో టీఆర్ఎస్ లేదు, అయిపోయింది అని చెప్పి ఆనాటి సమైక్యాంధ్రవాదులు, చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తున్న కాంగ్రెస్, చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్న కాంగ్రెస్ రెండు కలిసి కుట్రలు చేసిన సందర్భంలో ఉన్నది తెలంగాణ ఎక్కడో లేదు, నీ ఆంధ్ర నాటి పక్కనే ఉంది, నీ ఆంధ్ర బార్డర్లోనే ఉంది అని చెప్పి సూర్యాపేటలోనే అద్భుతమైన సభ అని చెప్పి మొత్తం దేశానికి టీఆర్ఎస్ పార్టీ బలమేందో చూపించిన ఈ సూర్యాపేటకు మళ్ళొక అవకాశం ఇవ్వాలి. రజతోత్సవాల సందర్భంగా మీరు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఏదైతే మొత్తం ప్రజల్ని ముందుకు కదిలిస్తున్నారో, యువతకు ఉత్సాహాన్ని నింపి ఈ రాష్ట్రానికి అద్భుతమైన నాయకత్వం ఉంది, కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఉన్నామని చెప్పి మీరు ఏ పద్ధతిలో అయితే ముందుకు పోతున్నారో దానికి మా సూర్యాపేటకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కోరగానే సూర్యాపేట జిల్లా కార్యకర్తల్ని కలుసుకోవడానికి అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చిన పెద్దలు, తెలంగాణ ఆశాజ్యోతి, రేపటి భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కరెక్ట్గా ఆకలి అవుతున్నప్పుడు ఇచ్చిండు మైకు. కరెక్ట్గా ఆకలి అవుతున్నది, అందరికీ కడుపు కాలుతుంది, అప్పుడు మైక్ వచ్చింది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను, కానీ పేరున ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కేసీఆర్ గారే తిరిగి సీఎం అవుతారు. మనందరం కూడా దానికోసమే కష్టపడదాం, ఆ విషయంలో రెండో ఆలోచన లేదు. పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు సూర్యాపేట మా అన్నదమ్ముళ్ళు, మా ఆడబిడ్డలందరూ కూడా విచ్చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు, సోదరులు, గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, అసెంబ్లీలో స్పీకర్ గారు రేవంత్ రెడ్డి గారు పగబట్టి పట్టుబట్టి సస్పెండ్ చేసినా నేను ప్రజల మధ్యలోనే ఉంటా, సూర్యాపేట ప్రజల తరపునే కొట్లాడతా అంటూ ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాను తన పోరాట పటిమతో ప్రతిపక్షంలో కూడా అక్కడ ఉన్న 2 మంత్రులకు, మొత్తం ఈ జిల్లాలో ఉండే 11 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మా అన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, పెద్దలు, మాన్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు, కోదాడలో విస్తృతంగా పర్యటిస్తున్న సోదరులు బొల్లం మల్లన్న గారు, గౌరవనీయులు తమ్ముడు, ఎప్పటికప్పుడు తన వాక్పటిమతో కాంగ్రెస్ ను, బీజేపీని చీల్చి చెండాడే మా తమ్ముడు, విద్యార్థి ఉద్యమ నాయకుడు సోదరుడు గ్యాదరి కిషోర్ గారు, గౌరవనీయులు మొన్ననే మరి నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అన్న సోదరులు కంచర్ల కృష్ణారెడ్డి గారు, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్నగారు కోటిరెడ్డి గారు, ఎంసీ కోటిరెడ్డి గారు, నల్లగొండ మాజీ శాసనసభ్యులు, మొన్న దాదాపు ఒక 3 నెలల కింద అనుకుంటా నల్లగొండలో అఖండమైన ప్రదర్శన చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి సంచలనం సృష్టించిన సోదరుడు, గౌరవనీయుడు మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు ఒంటెద్దు నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ సూర్యాపేట వాసి, అదేవిధంగా సార్కు మొదటి నుంచి కేసీఆర్ గారికి అండగా ఉన్న మిత్రులు అన్న మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు సోమా భరత్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లమోతు భాస్కర్ రావు గారు, అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారు, సోదరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సూర్యాపేట దీపికా యుగంధర్ గారు, అదేవిధంగా సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు సోదరి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు, అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు భిక్షమయ్య గౌడ్ గారు, నోముల భగత్ గారు,
తిప్పన విజయసింహారెడ్డి గారు, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు, గౌరవనీయులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులు భువనగిరి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు వైవి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన బాలరాజ్ యాదవ్ గారు, మార్పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు, రాజీవ్ సాగర్ గారు, వేదికమైన ఉన్న మా శ్రీదేవక్క గారు, తర్వాత కిషోర్ గారు, ఇంకా పేరు పేరున ఉపేంద్రన్న గారు, రామచంద్రు నాయక్ గారు, మా తమ్ముడు బాలు, వెంకటనారాయణ గౌడ్ గారు, ప్రకాష్ గారు, ఇంకా పేరు పేరున ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళ మనసులోనే తిట్టుకోండి, దయచేసి బయట తిట్టకండి. పేరు పేరున అందరికీ, వేదిక మీద ఉన్న మహా నాయకులందరికీ, వేదిక ముందుండి మరి రక్తం పంచుకొని పుట్టకపోయినా నా తోబుట్టువుల కంటే ఎక్కువైన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పార్టీ కోసం రక్తం దారపోస్తున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇదొక అరుదైన సందర్భం, ఒక ఉత్కృష్టమైన సందర్భం. తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. ఈ దేశంలో చాలా కాలం, దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది. కానీ దాన్ని మార్చిన నాయకుడు, ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు, మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఈ 76 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే 2 పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ల పైచిలుకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు 2. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం, సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ 2వ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఇవాళ చాలా మంది చాలా మాట్లాడొచ్చు. జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు, భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. భూమికి 3 ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను, రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇవాళ ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే 2001లో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఈరోజు ఇంతమంది, ఇంత పెద్ద బలగం సూర్యాపేటలో ఒక మీటింగ్, ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ, ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరగకుండానే వచ్చింది. ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది. కానీ 2001లో ఏంటిది పరిస్థితి? ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి? ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు 46-47 ఏళ్ల వయస్సు. పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం. అప్పటికే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఒకవైపు ఉన్నారు, బీజేపీ పార్టీ ఒకవైపు. మూడో వైపు అదే